ఇంత చేసిన తర్వాత కూడా వాస్తవానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అంత బలంగా ఏం లేదు. ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ అప్పుడు లేదు ఆ పరిస్థితి. అయినా మిమ్మల్ని ఓడించారు. సరే, ఎవరైనా ఓటమిని దానికి మనం ఏదో కవర్ చేసుకోవడం కాదు. డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే, తప్పొప్పులు ఉంటే సవరించుకోవాల్సిందే, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. దాంట్లో మాకు బేషిజాలు ఉండాల్సిన అవసరం లేదు. అయితే మాకు 3 విషయాలు ఇక్కడ నిజంగా చెప్పాలంటే, అద్భుతమైన పరిపాలన కేసీఆర్ గారిది, మా ప్రభుత్వంది. అయితే 3 విషయాలు ఇక్కడ. ఒకటి, నేచర్, మాకు ప్రకృతి సహకరించకపోవడం. 2, ప్రతిపక్షం మాకంటే మెరుగైన పథకాలు ఇస్తామని అడ్డగోలుగా ప్రజల్ని వారికి ఎన్నో సంక్షేమ పథకాలను ఆశగా చూపడం. 3వది, మా నాయకుడి మీద, మా పార్టీ మీద దుష్ప్రచారము, కొంత మా పార్టీలో మేము కూడా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కావచ్చు. ఇందులో మొదటిది నేచర్లో ఏమైందంటే అద్భుతంగా చేసినాం. అసలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ పేపరే లీక్ కాలే. మా బ్యాడ్లకి ఏంటంటే ఎన్నికల 3 నెలల ముందు అప్పుడే మరి ఆ గ్రూప్ 1 పేపర్ ఒకటి లీక్ అయింది. దాని మీద అడ్డగోలుగా దుష్ప్రచారం చేసినారు. వాస్తవానికి ఎప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఎంసెట్ కానీ ఏ పేపర్ ఎన్నడూ లీక్ కాలే. మరి అప్పుడు అదొక కుట్రతో అయిందా, ఎందుకు అయిందో కానీ కరెక్ట్గా నెల ఎన్నికల ముందు జరగడం మాకు కొంత నష్టం జరిగింది. అంత అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా సాగునీరు అందించింది. ఎవర్ హయ్యెస్ట్ ఫ్లడ్స్ ఇన్ గోదావరిలో వస్తే కూడా తట్టుకొని నిలబడ్డటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అందులో ఉండే 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఉండే 80 పిల్లర్స్లో ఒక 2 పిల్లర్లు కుంగిపోవడం, దానికి మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని ఒక అబద్ధాన్ని, ఒక దుష్ప్రచారాన్ని, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అనేటువంటి అబద్ధాన్ని పదే ప్రతిపక్షం చెప్పడం కూడా మా దురదృష్టం. అది నిజంగా ఒక ఏడాది ముందు 6 నెలల ముందు జరుగుంటే 2 monthsలో 3 monthsలో రిపేర్ చేసి ఉండేవాళ్ళు. సో అది మాకు నేచర్, ప్రకృతి సహకరించకపోవడం నేను అనుకుంటున్నాను. అట్లే కాంగ్రెస్ పార్టీ, మీరు కేసీఆర్ గారు 10,000 ఇచ్చారు, ఇతను 15,000 ఇస్తా అంటున్నాడు. అదేవిధంగా ఈ కౌలు రైతులకు కూడా ఇస్తా అంటాడు. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇచ్చారు, తాను 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. కేసీఆర్ గారు 1,00,000 ఇచ్చారు, తులం బంగారం ఇస్తామంటే ప్రజలు ఏమనుకున్నారు, కేసీఆర్ గారు బాగా చేసినారు, వీరు అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు కదా, మాకేమైనా మేలవుద్దేమో అని ప్రజలు ఆశించుండొచ్చు. తప్పు కూడా లేదు. 3వ విషయం వచ్చేసరికి మేము కొన్ని టికెట్లు మార్చుకోవాల్సి ఉండేనేమో. మా కేసీఆర్ గారు ఏమనుకున్నారు, డెఫినెట్గా మేము బాగా చేసినాం కదా, మా నాయకత్వాన్ని చూసి కదా ఓట్లు వేస్తారని మేము భావించాం. కానీ మా ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత ఉన్నట్టుంది. ఇప్పుడు మేము 11 టికెట్లు మార్చాం, వాస్తవానికి 9 గెలిచాం. 2 కూడా 4,000 5,000 ఓట్ల కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయాం. అంటే ఇంకా కొన్ని టికెట్లు మార్చుకొని ఉండుంటే, కేసీఆర్ గారు కూడా ఓడిపోయిన సీట్ ఉంది ఒకటి, కొన్ని మార్చుకొని ఉండుంటే డెఫినెట్గా మాకు కొంత మెజార్టీ వచ్చింది. కొన్ని పథకాలు కూడా మంచి ఉద్దేశంతో చేసినా కూడా ఒకేసారి అందరికీ ఇవ్వలేము. కొద్ది మందికి ఇవ్వడం వల్ల రాని వాళ్ళలో కొంత మాకు దుష్ప్రచారం చేసి మా మీద కొంత చేసినారు. సో సంహౌ మాకు కొన్ని పార్టీ పరంగా మేము కొన్ని నిర్ణయాలు కొంచెం మెరుగ్గా తీసుకోవాల్సి ఉండనేమో. కొంత నేచర్ కావచ్చు, కొంత ప్రతిపక్షం యొక్క దుష్ప్రచారం, కేసీఆర్ గారి మీద కానీ కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల మీద కానీ అనేక అబద్ధాలను, గోబల్స్ను ప్రచారం చేసినారు. కానీ ఇవాళ జరుగుతుంది ఏందో రియాలిటీ ప్రజలకు ఇప్పుడు స్లోగా వాస్తవాలు అర్థమవుతుందా? 100% అవుతున్నాయి. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయం కట్టి ఇంత గోబల్స్ చేసింది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో 100 కోట్లతో కట్టిండు క్యాంప్ కార్యాలయం. కాకపోతే మేము బాజాప్తా కట్టినాం. రేవంత్ రెడ్డి ఏమో అది VIP గెస్ట్ హౌస్ పేరు మీద, పేరు వేరే పెట్టి లోపల కట్టుకొని ఇప్పుడు అలా పోయి మీటింగ్ లేదు, బోధి హౌస్ ఏదో పేరు పెట్టిండు. పొద్దుగాల పోయి ఇప్పుడు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. మరి దాని వెనుక ఫుట్బాల్ కోర్టో 10 కోట్లతో కట్టిండు. సో ఆ రోజు మా మీద దుష్ప్రచారం ఎక్కువగా చేసిండు. ఇవాళ వాళ్ళు చేస్తున్నది ఏందో కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒకవైపు డబ్బులు లేవంటున్నారు, ఇంకొక వైపు పేదల సంక్షేమ పథకాలు ఆపుతా ఉన్నారు. మరి వాళ్ళ అవసరం ఉన్న కాంట్రాక్టర్లకు కమిషన్లు వచ్చే దగ్గర బిల్లులు ఇస్తున్నారు. పేదలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. లేదా SC ST BC మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి 2.5 సంవత్సరాలలో ఒక్క నిరుద్యోగికి కానీ ఒక్కరికి కూడా ఈ రోజు వరకు కార్పొరేషన్ ద్వారా ₹1 కూడా సాయం చేయనటువంటి ప్రభుత్వం. మేమేమో అనేక కార్యక్రమాలు చేసినా కొంత చేసింది చెప్పుకోలేకపోయినాం. కేసీఆర్ గారు మాతో అనేది మనం చేసాం, ప్రజలకు తప్పకుండా తెలుస్తుంది, ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు అని కేసీఆర్ గారు అనేవాళ్ళు. కానీ కొంత మేము చెప్పుకోవడంలో విఫలమైనాం. ప్రతిపక్షాల యొక్క దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కూడా కొంత ఫెయిల్ అయ్యాం. కొంత సోషల్ మీడియాను మేము నిర్లక్ష్యం చేసినాం. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించడంలో కానీ మేము కూడా ఈక్వల్గా దాన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పడంలో కొంత వెనుకబడ్డామని అనిపిస్తుంది. హరీష్ గారు ఇప్పుడు కూడా